Hello students, welcome to Ekam IS Academy. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్ న్యూ ఏసీస్ టెంపరేచర్ రూల్స్ వాట్ ఇట్ మీన్స్. మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఏసీ టెంపరేచర్స్ ని రెగ్యులేట్ చేస్తూ కొత్త ఆదేశాలు జారీ చేయబోతున్నది. ఈ రోజు కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్ లో ఈ టెంపరేచర్ రెగ్యులేషన్ ఇన్ ఏసీ గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో తెలుసుకుందాం. ముందుగా ఏ పార్ట్ ఆఫ్ సిలబస్ లో కవర్ అవుతుందో చూద్దాం. యూపీఎస్సీ అయితే GS3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 అయితే పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియా ఎనర్జీ నీడ్స్ ఎఫిషియన్సీ అండ్ రిసోర్సెస్ అనే టాపిక్ లో, అండ్ తెలంగాణ గ్రూప్ 1 అయితే పేపర్ 5 ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సెగ్మెంట్ లో ఎనర్జీ రిసోర్సెస్ అనే టాపిక్ లో కవర్ అవుతుంది. నిన్న చూసిన టాపిక్ లో ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోటోకాల్ ప్రమోట్స్ ఎయిర్ సేఫ్టీ వరల్డ్ వార్? ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి కరెక్ట్ ఆన్సర్ చికాగో కన్వెన్షన్. ఈ చికాగో కన్వెన్షన్ ద్వారానే మనకి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది. ఈ ఆర్గనైజేషన్ ఏం చూసుకుంటుంది? ఎయిర్ సేఫ్టీ గురించి, నావిగేషన్ గురించి, ఏవియేషన్ సెక్టర్ సంబంధించిన అన్ని విషయాల్లోని ఇది ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ గా డీల్ చేస్తుంది. ఈ రోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. ASHRAE 55 and ISO 7730 recently seen in use is related to. ఆప్షన్స్ లోకి వెళ్తే థర్మల్ కంఫర్ట్ ఇన్ ఇండోర్ ఎన్విరాన్మెంట్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్, డ్రోన్ ఎక్విప్మెంట్, నాయిస్ పొల్యూషన్ కంట్రోల్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ రోజు కరెంట్ అఫైర్స్ టాపిక్ ని ఈ సబ్ టాపిక్స్ లో నేర్చుకుందాం. ఎందుకు ఈ మూవ్ తీసుకుంది గవర్నమెంట్, అండ్ ఇంపాక్ట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, వాట్ ఎల్స్ క్యాన్ బి డన్, ఇంకేం చేయొచ్చు. ఫస్ట్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ న్యూ ఏసీస్ మీద ఒక కొత్త రెగ్యులేషన్ తీసుకొచ్చిందని చెప్పాను. టెంపరేచర్ రెగ్యులేషన్, ఎంత టెంపరేచర్ రేంజ్ అది. సో కొత్తగా వస్తున్న ఏసీస్ టెంపరేచర్ రేంజ్ 20 degrees to 28 degrees ఉండాలని చెప్తుంది. అంటే ఫ్యాక్టరీ సెట్టింగ్ లో ఈ 20 to 28 degrees ఉండాలి అని చెప్తుంది. అంటే ఇప్పుడు కరెంట్ గా మన ఏసీస్ ని మినిమం టెంపరేచర్ 16 వరకు తగ్గించవచ్చు, కానీ ఇక పైన అది 20 to 28 వరకు ఉండాలని చెప్తుంది. అండ్ ఈ రూల్స్ దేనికి వర్తిస్తాయి? యాజ్ ఆఫ్ నౌ అవి హౌస్ హోల్డ్స్ కి, హోటల్స్ కి అండ్ కార్స్ కి వర్తిస్తున్నాయని కూడా. అసలు ఎందుకు ఈ మూవ్ తీసుకురావాల్సి వచ్చింది గవర్నమెంట్? ఫస్ట్, గ్లోబల్ కాంటెక్స్ట్ అండ్ డిమాండ్. సో ఒక స్టడీ ప్రకారం 2022 వరకు వరల్డ్ వైడ్లో ఎన్ని ఏసీస్ ఉన్నాయంట? 2 billion ఏసీస్ ఉన్నాయి. అండ్ అందులో 1.5 billion రెసిడెంట్స్ కోసమే యూజ్ చేస్తున్న ఏసీస్. అండ్ అది ఆ ఫిగర్ 2000తో కంపేర్ చేస్తే 3 times ఎక్కువ ఉందంట ఈ 2 billion ఫిగర్. ఓకే, అండ్ ఈవెన్ ఇన్ని బిలియన్ ఏసీస్ ఉన్న ఏషియా పెసిఫిక్ రీజన్లో ఇంకా మనకి కూలింగ్ నీడ్స్ చాలా ఉన్నాయి. ఎంతవరకు ఉంది? 43%. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఫ్యూచర్లో డిమాండ్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో మనం ఈ రేంజ్ ఆఫ్ టెంపరేచర్సే, ఇప్పుడున్న రేంజ్ ఆఫ్ టెంపరేచర్సే మెయింటైన్ చేస్తే ఫ్యూచర్లో ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే మనం కన్జర్వ్ చేస్తూ వాడడం ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ, నెక్స్ట్ డైమెన్షన్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా ఇంకొక డైమెన్షన్ అని చూస్తున్నాం. ఏసీ లోడ్ 2030 కల్లా 200 gigawattsగా ఉంటుందని మనకి ప్రొజెక్షన్స్ చెప్తున్నాయి. ప్రెజెంట్ అట్ మూమెంట్ మన ఎనర్జీ ఇన్స్టాల్ కెపాసిటీ 433 gigawatts ఉంది. ఓకే, సో 200 gigawatts అంటే ఇంచుమించు సగంకి దగ్గరలో ఉంటుంది. సో ఇంత ఎనర్జీ మనం ఓన్లీ ఏసీ కోసం వాడితే మిగతా సెక్టర్స్, ఇంపార్టెంట్ సెక్టర్స్ లైక్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ వేర్ పవర్ ఈజ్ ఇంపార్టెంట్, ఇవి కాంప్రమైజ్ అవుతాయి. ఇవి కాంప్రమైజ్ అయితే మన గ్రోత్ పొటెన్షియల్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఒక్క టెంపరేచర్ ఏసీని మనం పెంచితే 6% ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనం సేవ్ చేయొచ్చు అంట. అంటే 16లో ఉన్న టెంపరేచర్ని 17లోకి పెంచితే మనం 6% ఆఫ్ ఎనర్జీ కన్జర్వ్ చేయొచ్చు అని చెప్తుంది. నెక్స్ట్, హెల్త్ ఇంప్లికేషన్స్. సో మనకి లో టెంపరేచర్స్లో ఏసీని యూస్ చేస్తే హెల్త్ ఇంప్లికేషన్స్ కూడా వస్తాయి. బేసిక్లీ అది మన ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ కూడా. సో టెంపరేచర్ లెస్ దెన్ 18 degrees ఉంటే మన ఫిజికల్ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది. ఎలా అంటే బీపీ రావడం, ఆస్తమా అండ్ రెస్పిరేషన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావడం అవుతుంది, మేజర్లీ చిల్డ్రన్ అండ్ ఎల్డర్లీ. అండ్ ఈవెన్ ఒక స్టడీ జపాన్, న్యూజిలాండ్ అండ్ బ్రిటన్లో జరిగింది. ఆ స్టడీ ప్రకారం టెంపరేచర్ మోర్ దెన్ 18 పెట్టుకొని ఉంటే రాత్రిపూట బ్రీతింగ్ అన్నది ఈజీ అవుతుందంట. ఓకే, ఈ స్టడీ ప్రకారం. అలాగే మెంటల్ హెల్త్ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. యూకేలో 2022లో ఒక స్టడీ అయింది. ఈ స్టడీ ప్రకారం పీపుల్ కోల్డ్ హోమ్స్లో, అంటే చల్లగా ఉన్న
సిస్టమ్స్లో అలవాటు అయిపోయిన మనుషులతో కంపేర్ చేస్తే వాళ్ళకి 2%తో మెంటల్ హెల్త్ ఇంప్లికేషన్స్. ఈ మెంటల్ హెల్త్ ఇంప్లికేషన్ ఏంటంటే యూకే 2022 స్టడీ ప్రకారం అంటే కోల్డ్ సెట్టింగ్స్లో అలవాటు అయిపోయిన పీపుల్ బయట నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే 2% హయ్యర్ రిస్క్లో ఉంటారంట డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ రావడానికి. ఇదే కోణంలో ఈవెన్ WHO కూడా ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో టెంపరేచర్స్ బిలో 18% ఉంటే పీపుల్కి హయ్యర్ ఛాన్స్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ వస్తుందని, అండ్ అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని చెప్పి, అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది అని కూడా ఈ స్టడీ మనకి చెప్తుంది. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. సో ఇంకొక రీజన్ ఏంటి మనకి టెంపరేచర్స్ రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ చెప్పింది ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అని చెప్పి. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీకి మనకి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇండియా మీద ఒక స్టడీ చేసి అండ్ కొన్ని ప్రిడిక్షన్స్ చెప్తుంది. సో దాని ప్రిడిక్షన్ ప్రకారం ఈ టెంపరేచర్ని ఈ రేంజ్లో రెగ్యులేట్ చేస్తే మనం 60 gigawatts ఆఫ్ ఎలక్ట్రిసిటీని సేవ్ చేయగలుగుతున్నాం. ఈ 60 gigawatts ఆఫ్ ఎలక్ట్రిసిటీని సేవ్ చేస్తే మనం ఫ్యూచర్లో మనం పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తాం చూడండి, ఆ ఇన్వెస్ట్మెంట్ని చాలా వరకు కొంత మనీని అవాయిడ్ చేయొచ్చు. ఎంత మనీ? 7.5 lakh crores అంట. సో ఇంత మనీని మనం సేవ్ చేసి అది మిగతా పనుల కోసం యూజ్ చేయొచ్చు. కంఫర్ట్ సైన్స్ అండ్ గ్లోబల్ స్టాండర్డ్స్. సో వాట్ ఈస్ దిస్ కంఫర్ట్ సైన్స్? So first we'll try to understand the core temperature of human being. Core temperature of human being అంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వార్మ్ బ్లడ్ స్పీషీస్ మాట. ఈ కోర్ టెంపరేచర్ అంటే హ్యూమన్ బీయింగ్స్ ఈ టెంపరేచర్లో ప్రాపర్గా వాళ్ళ నార్మల్ ఫంక్షన్ ప్రాపర్గా అవుతుంది. అంటే లైక్ మెటబాలిజం అది ప్రాపర్గా అవుతుంది అన్నమాట. సో ఈ కోర్ టెంపరేచర్ కన్నా ఎక్కువ అయినా తక్కువ అయితే బాడీ న్యాచురల్ మెకానిజమ్స్ ద్వారా ఆ టెంపరేచర్ని కూల్ చేస్తుంది. ఇప్పుడు కోర్ టెంపరేచర్ కన్నా బయట టెంపరేచర్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, 45 degrees అలా అయిందనుకో. సో అప్పుడు జనరల్గా ఏమవుతుంది, మనం స్వెట్ అవుతాం, చెమట పడుతుంది. సో దట్ ఈస్ ద కూలింగ్ మెకానిజం, బాడీ న్యాచురల్ వే ఆఫ్ కూలింగ్ ద టెంపరేచర్. అండ్ అలాగే ఇప్పుడు కోల్డ్ టెంపరేచర్స్లో 15 degrees అయింది అనుకోండి. సో న్యాచురల్గా ఏమవుతుంది, మనం షివర్ అవుతాం. ఎందుకు? సో బాడీ టెంపరేచర్ పెరుగుతుందని చెప్పి. సో ఇది న్యాచురల్గా బాడీ తెచ్చుకున్న డిఫెన్స్ మెకానిజం. ఈ కంఫర్ట్ అన్నది ఎప్పుడు డిఫైన్ చేస్తుందంటే ఈ కంఫర్ట్ సైన్స్ ప్రకారం బ్యాలెన్స్ బిట్వీన్ ద కోర్ టెంపరేచర్ అండ్ ద స్కిన్ టెంపరేచర్. అంటే ఎన్విరాన్మెంట్కి మన కోర్ టెంపరేచర్కి బ్యాలెన్స్ ఒకటి ఉంటే ఆ బ్యాలెన్స్ ఎలా రావాలి? వితౌట్ స్వెట్టింగ్ అండ్ షివరింగ్. ఇలాంటి దాన్ని కంఫర్ట్ అని చెప్పి అంటున్నాం. సో మనకి డిజైన్ చేసే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ అన్నీ లైక్ ఫ్యాన్స్, మేజర్లీ ఏసీస్ అండ్ హీటింగ్ అప్లయన్సెస్, ఇవన్నీ ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటాయి. అండ్ ఈవెన్ మనకి గ్లోబల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. మనకి ఇండోర్ టెంపరేచర్స్ని రెగ్యులేట్ చేస్తూ గ్లోబల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అవే ASHRAE 55 అండ్ ISO 7730. ఈ స్టాండర్డ్స్ ప్రకారం కంఫర్ట్ రావడానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. అందులోని ఈ ఫిజికల్ అప్లయన్సెస్ కాకుండా న్యాచురల్గా కొన్ని పారామీటర్స్ కూడా ఉన్నాయి. అందులో రీజన్ అండ్ క్లోతింగ్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ అన్నది ముఖ్యంగా ఇంపార్టెంట్ పారామీటర్స్. ఉదాహరణకి ఇప్పుడు క్లోతింగ్, సమ్మర్లోని ట్రాపికల్ ఏరియాస్ మన ప్రాంతాల్లో మనం ఏం ప్రిఫర్ చేస్తాం? కాటన్ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఈ కాటన్ అన్నది బ్రీతబుల్గా ఉంటుంది అండ్ కంఫర్ట్ ఇస్తుంది. కాబట్టి ఈ కంఫర్ట్ సైన్స్ ప్రకారం ఓన్లీ కూలింగ్ చేయడానికి ఓన్లీ మనకి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అవసరం లేదు, ఈ కైండ్ ఆఫ్ న్యాచురల్ సెట్టింగ్స్తో కూడా కూలింగ్ చేయొచ్చు అని చెప్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యూమన్ బాడీ కూడా హీట్ ఎమిట్ చేస్తుంది, అంటే మన బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి. సో మోస్ట్లీ మన హీట్ ఎప్పుడు ఎమిట్ చేస్తాం? రెస్ట్ టైంలో ఎమిట్ చేస్తాం అన్నమాట. ఎంత ఎనర్జీని ఎమిట్ చేస్తాం? మనకు 100 watts వరకు ఎమిట్ చేస్తాం. హ్యూమన్ బాడీ బేసికలీ రెండు పద్ధతుల ద్వారా హీట్ని ఎమిట్ చేస్తుంది. ఒకటి రేడియేషన్, ఇంకొకటి కన్వెన్షన్. రేడియేషన్ అంటే ఏంటంటే ఏ ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా హీట్ని ఎమిట్ చేసే పద్ధతిని రేడియేషన్ అంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు సన్ ఉంది, సన్తోని మొత్తం ఎర్త్ అంతా హీట్ చేస్తుంది, కానీ సన్ డైరెక్ట్గా ఎర్త్తో కాంటాక్ట్ లేదు కదా, దట్ ఈస్ ద రేడియేషన్. ఇప్పుడు కన్వెన్షన్ ఏంటంటే ఎయిర్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని కన్వెన్షన్ అంటారు. లైక్ ఇప్పుడు మనం ఫ్యాన్ కింద కూర్చున్నాం అనుకోండి, సో ఫ్యాన్ కింద కూర్చుంటే ఆటోమేటిక్గా మనం కూల్ అవుతాం, ఎందుకంటే ఆ ఎయిర్ అన్నది మన బాడీ మీద ఉన్న హీట్ రేజ్ అవుతుంది అన్నమాట. కోల్డ్ ఎయిర్ అన్నది దాన్ని
రిప్లేస్ చేస్తుంది. సో అలా మన బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ అవుతుంది. సో దాన్ని కన్వెన్షన్ అంటారు. సో ఈ హీట్ డెసిమినేషన్ ఫ్రమ్ హ్యూమన్ బాడీ మనకి రేడియేషన్ అండ్ కన్వెన్షన్ ద్వారా ఏ టెంపరేచర్స్లో బాగా అవుతుంది? 20 to 24 degrees Celsius మాట. అందుకే ఈ గవర్నమెంట్ తెచ్చిన రెగ్యులేషన్లో ఈ టెంపరేచర్ రేంజ్ని మెన్షన్ చేశారు. ఈ మెజర్ వల్ల మనకు వస్తున్న బెనిఫిట్స్ ఏంటి? లోవర్ ఎలక్ట్రిసిటీ బిల్స్. ఆబ్వియస్లీ ఎనర్జీ తక్కువ అవుతుంది, 6% సేవ్ చేస్తున్నాం ఒక టెంపరేచర్ పెంచడం వల్ల. సో ఎలక్ట్రిసిటీ బిల్ తక్కువ వస్తుంది. అండ్ ఇంప్రూవ్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మనకు అర్థమైంది. అండ్ లెస్ కార్బన్ ఎమిషన్స్. మెజారిటీ ఆఫ్ మనకి ఎలక్ట్రిసిటీ ఇప్పుడు దేనివల్ల యాజ్ ఆఫ్ ప్రెసెంట్ మనకు వస్తుంది? 46% అరౌండ్ మనకి కోల్ వల్లే వస్తుంది. ఓకే, అండ్ కోల్ వల్ల మనకు ఎమిట్ అయ్యేది ఏంటి? కార్బన్. మనం ఇప్పుడు ఎనర్జీ కన్జంప్షన్ తగ్గితే దీని కాంట్రిబ్యూషన్ కూడా తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ కూడా మనకి తగ్గుతాయి. రెడ్యూస్డ్ గ్రిడ్ స్ట్రెస్. ఈ గ్రిడ్ స్ట్రెస్ అన్నది మనకి మేజర్లీ సమ్మర్లో టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల సమ్మర్లో మనకి ఎక్కువ ఎలక్ట్రిసిటీ పీక్లో ఉంటుంది. అలాగే హీట్ వేవ్స్ అన్నది కామన్ అయిపోతున్నాయి. రీసెంట్గా మనం ఢిల్లీలో చూస్తున్నాం, అలాగే హైదరాబాద్లో కూడా చూస్తున్నాం. సో ఈ స్టేజెస్లో మనకి తప్పకుండా మనకి ఎలక్ట్రిసిటీ కూలింగ్ అన్నది చాలా ఉండాలి. మనం నార్మల్గానే ఈ 20 to 28 రేంజ్కి అలవాటు పడిపోతే ఈ తప్పని సిచ్యువేషన్లో ఇది మనం హ్యాండిల్ చేయొచ్చు. అండ్ బెటర్ థర్మల్ కంఫర్ట్ వితౌట్ హెల్త్ ఇంపాక్ట్. ఈ రెగ్యులేషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఛాలెంజెస్ ఏంటి? యూజెస్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్. ఇండియా మోస్ట్లీ ట్రాపికల్ పార్ట్లో ఉంది అండ్ కోస్టల్ ఏరియాస్లో ఉన్నాయి. సో కోస్టల్ ఏరియాస్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అండ్ కంఫర్ట్ లెవెల్ తగ్గుతుంది అన్నమాట. అండ్ అలాగే మనకి ట్రాపికల్ ఏరియాస్లో ఉండడం వల్ల అండ్ సమ్మర్ సీజన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి హీటింగ్ అన్నది ఎక్కువ అవుతుంది. సో మన రిక్వైర్మెంట్ అందుకే పెరుగుతుంది. సో ఇది 20 to 28 రేంజ్ మనకున్న ట్రోపోగ్రఫీ బట్టి ఇది మ్యాచ్ అవుతుందని అనుకోవడానికి లేదు. నెక్స్ట్, ఓల్డర్ ఏసీస్ కూడా ఇప్పుడు న్యూ ఏసీకి రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నాయి. సో ఓల్డర్ ఏసీస్ కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే, సో ఓల్డర్ ఏసీస్ ఏంటి? ఎక్విప్మెంట్ పాతదైపోయి ఉంటుంది. ఈ రేంజ్లో ఇవ్వవలసిన కంఫర్ట్ ఆ ఓల్డర్ ఏసీస్ ఇవ్వలేకపోవచ్చు ఆర్ సాఫ్ట్వేర్ లేకపోవచ్చు. సో ఓల్డర్ ఏసీస్కి ఏం చేయాలి? అప్గ్రేడ్ చేయాలి ఆర్ రిపేర్ చేయాలన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టెక్నికల్ ఛాలెంజ్. నెక్స్ట్, క్లైమేట్ అండ్ హౌసింగ్ డిజైన్. ఓన్లీ మనకి ఏసీస్ వల్లేనే మనకి ఇంపాక్ట్ అవుతుంది అంటే కాదు. మనకి అర్బనైజేషన్ వల్ల మన ల్యాండ్స్కేప్ అన్నది చేంజెస్ అవుతున్నాయి అన్నమాట. అంటే అర్బనైజేషన్ రిక్వైర్మెంట్ వల్ల మన హౌస్ కన్స్ట్రక్షన్స్ ఎలా అవుతున్నాయి అంటే క్రాంపీగా ఇరుకిరుగ్గా అవుతున్నాయి. సో వెంటిలేషన్ అన్నది మేజర్ ప్రాబ్లం అవుతుంది. సో ఆ వెంటిలేషన్ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి మామూలుగా ఏం చేస్తున్నారు? ఏసీస్ని సెట్ చేస్తున్నారు అన్నమాట. సో ఓన్లీ మనకి ఈ ఏసీ రెగ్యులేషన్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ స్ట్రక్చరల్ ప్రాబ్లం. మన అర్బనైజేషన్లోని అండ్ హౌసింగ్ డిజైన్లోనే చేంజెస్ తీసుకురావాలి అని చెప్తుంది. నెక్స్ట్, పబ్లిక్ అవేర్నెస్ అండ్ బిహేవియరల్ చేంజ్. ఒక రెగ్యులేషన్ రావగానే ఎప్పటి నుంచో అలవాటు ఒక్కసారి మారిపోదు కదా. సో అండ్ పీపుల్కి కూడా అవేర్నెస్ ఉండాలి. ఎందుకు మనం ఈ టెంపరేచర్స్ని రికమెండ్ చేస్తున్నాం, కంఫర్ట్ జోన్ అంటే ఏంటి అండ్ హెల్త్ ఇంపాక్ట్స్ ఏంటి, ఈ అవేర్నెస్ ఉండాలి. ఈ అవేర్నెస్ ఉంటేనే వాళ్ళు మారడానికి ఇష్టపడతారు. ఈ చేంజ్ రావడానికి కొంత టైం పడుతుంది. నెక్స్ట్, మార్కెట్ ప్రెషర్. ఇప్పుడు మనం ఏసీస్ కొనడానికో లేకపోతే ఏమైనా కొనడానికి వెళ్తే ఫస్ట్ ప్రయారిటీగా ఏం చెప్తారు వాళ్ళు? ఇది చాలా తక్కువ లో టెంపరేచర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ ఎక్కువ కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అని చెప్తారు. అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అన్నది ఏసీస్కి సెకండరీ ఫ్యాక్టర్గా చెప్తారు. అంటే తక్కువ ఎనర్జీ కాలుతుందని చెప్పి, ఎందుకంటే మనకి ఇది ఎక్కువ ప్రయారిటీ ఇస్తామని చెప్పి. సో ఈ రెగ్యులేషన్ తెచ్చిన ఈ మార్కెట్ ప్రెషర్ వల్ల ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వకపోవచ్చు. వే ఫార్వర్డ్, బేసికలీ ఈ రెగ్యులేషన్ ఆఫ్ టెంపరేచర్స్ ఇన్ ఏసీ ఎందుకు తెచ్చారు? ఎనర్జీ ఎఫిషియన్సీ కోసం, హెల్త్ బెనిఫిట్స్ కోసం అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కోసం కదా. ఈ పర్టికులర్ బెనిఫిట్స్తో పాటు మనం ఇంకొన్ని చేంజెస్ కూడా చేసుకుంటే ఈ రెగ్యులేషన్ అన్నది ఇంకొంచెం బలంగా ఇంప్లిమెంట్ అవుతుంది. పాలసీ అప్డేట్స్.
సో ఫస్ట్ పాలసీస్లో అప్డేట్ తీసుకురావాలి. ఎలాంటి పాలసీ? ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అండ్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఈ ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అన్నది మనకి 2019లో గవర్నమెంట్ తీసుకొచ్చింది. దేనికోసం? మనకి గ్లోబల్ వార్మింగ్ ఆర్ క్లైమేట్ చేంజ్ వల్ల మన టెంపరేచర్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి అండ్ ఈవెన్ మన ఎకనామిక్ గ్రోత్ మోడల్ వల్ల కూడా మన టెంపరేచర్ ఎక్కువ పెరుగుతుంది. సో ఫ్యూచర్లో ఆ టెంపరేచర్ రిక్వైర్మెంట్ తగ్గించాలి అని చెప్పి ఒక పాలసీని, ఒక స్ట్రాటజీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం మనం 2037 to 38 కల్లా మన కూలింగ్ రిక్వైర్మెంట్ని 20 to 25 తగ్గించాలి అని ఒక రికమెండేషన్ ఉంది అన్నమాట. అలాగే ఎనర్జీ రిక్వైర్మెంట్ ఫర్ కూలింగ్ కోసం ఈ పాలసీ ప్రకారం మనం 45% వరకు తగ్గించాలని కూడా ఒక రికమెండేషన్ చెప్పింది. అలాగే ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇది ఒక డెడికేటెడ్ బాడీ మాట మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద. దేనికోసం? ఎనర్జీ ఎఫిషియన్సీ తీసుకురావడానికి. ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ తీసుకురావడానికి ఎస్టాబ్లిష్ చేసిన బాడీ బిల్డింగ్స్ కోసం, కమర్షియల్ బిల్డింగ్స్ కోసం, అలాగే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కోసం కొన్ని స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేసింది. అదే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్. ఓకే, అది కమర్షియల్ బిల్డింగ్ కోసం. అదే రెసిడెన్షియల్ బిల్డింగ్ అయితే ఎకో నివాస్ సంహిత అని చెప్పి ఒక పర్టికులర్ స్టాండర్డ్. ఈ స్టాండర్డ్స్ ప్రకారం ఏం చెప్తుందంటే, ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు వెంటిలేషన్ ఎలా ఉండాలి, ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ వాడితే న్యాచురల్గా కూల్ అవుతుందో, ఇలాంటివన్నీ స్టాండర్డ్స్ సెట్ చేస్తుంది. సో ఈ పాలసీ అప్డేట్స్లో ఈ ఇండియన్ కూలింగ్ యాక్షన్ ప్లాన్లోనైనా, ఇక్కడ ఇస్తున్న ఈ సర్టిఫికేషన్లోనైనా ఏసీ రెగ్యులేషన్ గురించి 20 to 28 డిగ్రీసే ఉండాలి అని చెప్పి మ్యాండేటరీగా ఈ క్లాస్ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఇది మ్యాండేటరీగా అప్లై అయ్యే స్కోప్ పెరుగుతుంది. నెక్స్ట్, పబ్లిక్ అవేర్నెస్. సో పీపుల్లో అవేర్నెస్ పెంచడానికి హెల్త్ బెనిఫిట్స్ గురించి అండ్ తర్వాత ఈవెన్ మన ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి తెలియజేయడానికి క్యాంపెయిన్స్ రన్ చేయాలి. సో ఆ క్యాంపెయిన్స్ స్కూల్స్, మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూస్ చేస్తూ ఈ క్యాంపెయిన్స్ రన్ చేస్తే యాటిట్యూడ్ చేంజ్ అన్నది నెమ్మదిగా వస్తుంది. నెక్స్ట్, ఇన్సెంటివ్స్. ఈవెన్ ఈ వీటితో పాటు గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఎవరైనా ఎనర్జీ ఎఫిషియెంట్ ఏసీస్ కొనుక్కుంటున్న వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వాలి. ఇప్పుడు మనకి పొల్యూషన్ తగ్గించడానికి ఈవీ వెహికల్స్ సబ్సిడీస్ ఇస్తుంది కదా, అలాగా వీటికి కూడా ఎనర్జీ ఎఫిషియెంట్ ఏసీస్కి సబ్సిడీస్ ఇవ్వాలి. అలాగే ఎనర్జీ ఎఫిషియెంట్ ఏసీస్ తయారు చేసే ప్రొడ్యూసర్స్ ఉంటారు, మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తే ప్రొడక్షన్ బాగుంటుంది. నెక్స్ట్, గ్రీన్ కూలింగ్. అండ్ మనం కూలింగ్ కోసం ఎక్స్టర్నల్గా ఫిజికల్ అప్లయన్సెస్ యూస్ చేయడం కన్నా న్యాచురల్ కూలింగ్ మెథడ్స్ని యూస్ చేయాలంటున్నమాట. దాన్నే గ్రీన్ కూలింగ్ అంటారు ఆర్ ప్యాసివ్ కూలింగ్. ప్యాసివ్ కూలింగ్ అంటే ఎక్స్టర్నల్ అప్లయన్సెస్ లేకుండా కూల్ చేసే పద్ధతిని ప్యాసివ్ కూలింగ్ అంటారు. అదే ఎక్స్టర్నల్ అప్లయన్సెస్తో కూల్ చేస్తే దాన్ని యాక్టివ్ కూలింగ్ అంటారు. ఈ ప్యాసివ్ కూలింగ్ అంటే నేచర్ని యూస్ చేస్తూ కూల్ చేయడం, అంటే వెంటిలేషన్స్ ప్రాపర్గా ఉంచడం, కూల్ రూఫ్స్ ఉంచడం అండ్ షేడింగ్ ఎలా పెంచడం, ఎఫారెస్ట్రేషన్ ద్వారా, మొక్కలు నాటడం ద్వారా పెంచడం, ఇలా గ్రీన్ కూలింగ్ కూడా సైమల్టేనియస్గా ఉంటే ఆటోమేటిక్గా ఏసీ రిక్వైర్మెంట్ అన్నది తగ్గుతుంది. అండ్ లీడర్షిప్ అండ్ ప్రైజింగ్. సో లీడర్షిప్ ఏంటంటే, ఈ రెగ్యులేషన్ ఫస్ట్ గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక మార్గం చూపించినట్టు ఉంటారు. ఇంకొకటి, ప్రైజింగ్లో, ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ప్రైజింగ్లో బిల్ వేస్తాం కదా, అందులో కొన్ని మార్పులు తీసుకురావాలంటున్నారు. ఒకటి ఏం చెప్తున్నారు, టైం బేస్డ్ ప్రైజింగ్ అంట. అంటే పీక్ అవర్స్ అనుకోండి, ఇప్పుడు సమ్మర్లో ఆఫ్టర్నూన్ సమ్ 2 PM ఆర్ 12 to 2 PM అన్నది పీక్ అవర్స్. ఈ పీక్ అవర్స్లోని మనకి రేట్ కొంచెం ఎక్కువ ఉండడం, అలాగే ఈ పీక్ అవర్స్లోని ట్రైన్ టికెట్స్లో తత్కాలకు రేట్ ఉన్నట్టు ఈ పీక్ అవర్స్లో కొంచెం ఎక్కువ రేట్ ఉండడం. అలాగే టయర్డ్ టారిఫ్స్. ఈ టయర్డ్ టారిఫ్స్ అంటే మన ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ బట్టి మన యూనిట్ కాస్ట్ వేరే రేట్ ఉండడం. అంటే ఉదాహరణకి 0 to 100 వాట్స్ వాడామనుకోండి, ఎలక్ట్రిసిటీ 100 యూనిట్స్ వాడామనుకోండి, ఇక్కడ యూనిట్ కాస్ట్ 10 రూపాయలు అనుకోండి. 100 to 200 వాడాం యూనిట్స్, ఇక్కడ 15, ఇలా. సో ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు ఇంతలో వాడితే నాకు 10 రూపాయలే పడుతుందని చెప్పి ఎనర్జీని వేస్ట్ చేయకుండా వాడతారు కదా. సో ఇలా టయర్డ్ టారిఫ్స్ యూస్ చేయడం వల్ల కూడా మనకి ఎనర్జీ కన్జంప్షన్ అన్నది తగ్గుతుంది. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ని ఆన్సర్ చేయండి అండ్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని తెలపండి. థ్యాంక్ యూ.